మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, మొదటి నుండి ప్రారంభించండి అంటే సో చాయిస్ చేసుకొని కొనసాగించండి. సో ఇక్కడ కొనసాగించిన తర్వాత ఇక్కడ వచ్చి సరే మీ మొదటి 2 నిమిషాలు పాఠం ఇదిగోండి అని ఇప్పుడు మనకి వాళ్ళు ఒక లెసన్ లాగా ఇస్తారు. సో ఇక్కడ కొనసాగించండి. కొనసాగించిన తర్వాత ఇక్కడ ఏముంది, కొత్త పదం, సరైన ఇమేజ్ను ఎంచుకోండి. ఇది కొత్త పదం, దీని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంది, నీళ్ళు, టీ, కారు, ఇల్లు. సో సరైన ఇమేజ్ను ఎంచుకోండు అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏమని ఉంది, హౌస్ అని ఉంది. సో మీకు హౌస్ అని ఉంటే సో ఇక్కడ ఇల్లు. సో ఇక్కడ వీళ్ళు మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ తెలుగులో ఉంది. సో అది మనం చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకొని నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ డ్యూలింగో యాప్లో ఏంటిదంటే మనమైతే అన్ని విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. సో మన ఇండియాలో మనం తమిళ్, తెలుగు నేర్చుకోవచ్చు, తెలుగు టు హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు నేర్చుకోవచ్చు, సో మనం ఇంగ్లీష్ టు మలయాళం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మన అన్ని లాంగ్వేజెస్ అనేది మనం ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు అయితే లేట్ చేయకుండా మరి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు వెంటనే అయితే మీరు కూడా అన్ని విదేశీ భాషలు అయితే నేర్చుకోండి. సో మీరు కూడా ఇంకా యాప్ లింక్ వచ్చేసి నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను కదా. సో ఒక్క లైక్ అయితే మీ నుంచి నేను పొందేది ఒక్క లైక్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా మనం యాప్ ఓపెన్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది కూడా కంప్లీట్గా చెప్తాను. ముందుగా అయితే మీరైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డ్యూలింగో యాప్ అనేది సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు అలా కాకుండా కూడా నేను ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరైతే చెక్అవుట్ చేసి సో క్లిక్ చేసినట్లయితే మీకైతే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనం ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూగా అయితే మీరు చూడండి. సో మనకి ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇక్కడ అన్ని అనేది మీరు చాయిస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ అనేది మీరు యాప్ లాంగ్వేజ్ ఏది కావాలనేది మీరు ఇక్కడ చాయిస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే మీకు ఇంగ్లీష్ ఎంత బాగా తెలుసు అని. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. నాకు ఇంగ్లీష్ భాష తెలియదు, నాకు కొన్ని సాధారణ పదాలు తెలుసు, అంటే ఇంగ్లీష్లో కొంతవరకు తెలుసు నాకు అని. నేను ప్రాథమిక సంభాషణలు చేయగలను, నేను వివిధ అంశాల గురించి మాట్లాడగలను, నేను చాలా అంశాలను వివరంగా చర్చించగలను, నాకు ఇంగ్లీష్ భాష తెలియదు అనుకోండి. సో మీరు ఇక్కడ చాయిస్ చేసుకోండి. మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్లో మీకు ఏది కావాలన్నది సో మీరు అనేది చాయిస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కొనసాగించండి. సో ఇక్కడ కొనసాగించిన తర్వాత సరే మనం మొదటి నుండి ప్రారంభిద్దాం అని ఉంది కదా. సో ఇక్కడ కొనసాగించండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇంగ్లీష్ను ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నారు, నా విద్యకు మద్దతు ఇవ్వండి, సరదా కోసం వ్యక్తులను కనెక్ట్ అవ్వండి, సమయం సద్వినియోగం చేసుకోండి, నా కెరీర్ బూస్ట్ చేయండి, ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి, ఇతరం. సో ఇందులో మీకు ఏ ఆప్షన్ కావాలి అన్నది సో మీరు చాయిస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు విద్యకు మద్దతు ఇవ్వండి, సరదా కోసం సో వ్యక్తులను కనెక్ట్ అవ్వండి. సో వ్యక్తులను అంటే ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు బయటకు వెళ్తే సో వాళ్ళని మనం ఎలా మాట్లాడాలి అనేది సో నేర్చుకోవాలి అనుకుంటే సో నేను ఈ చాయిస్ అనేది వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి అనేసి, మిమ్మల్ని సంభాషణ సిద్ధం చేస్తాం అని వచ్చింది కదా. ఇక్కడ కొనసాగించండి. సో అభ్యాస దినచర్యను సెటప్ చేద్దాం. సో ఇక్కడ కొనసాగించండి. మీ రోజువారీ అభ్యాస లక్ష్యం ఏమిటి, రోజుకు 3 నిమిషాలు
సులభం, రోజుకు 10 నిమిషాలు సాధారణం, రోజుకు 15 నిమిషాలు కఠినం, రోజుకు 30 నిమిషాలు క్లిష్టం. అంటే మీరు ఎంత టైం వరకు స్పెండ్ చేయగలరు. సో ఇక్కడ మీరు ఏదైనా రోజుకు 3 నిమిషాలు అనుకోండి. సో మీరు ఇక్కడ రోజుకి 3 నిమిషాలు అంటే నేను పట్టు వదలకుండా ఉన్నాను 3 నిమిషాల వరకు అని. సో కొనసాగించండి. మీ మొదటి వారంలో 25 పదాలను నేర్చుకున్నారు. ఓకే, కొనసాగించండి. సో ఇక్కడ కొనసాగించిన తర్వాత ప్రాక్టీస్ చేయమని నేను మీకు గుర్తు చేస్తాను, తద్వారా నేర్చుకోవడం అలవాటు అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్ రావడానికి, సో మీకు నోటిఫికేషన్లను పంపడానికి డూలింగ్ను అనుమతించాలా అనేసి. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ అనుమతించండి. సో మీకు అనుమతించకండి అనుకుంటే సో ఇక్కడ కింద ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అనుమతించండి అనే సాధారణంగా అందరూ అయితే నోటిఫికేషన్ కావాలన్నట్టే చాయిస్ చేసుకుంటారు కాబట్టి సో ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను అలో చేయాలి. సో ఇక్కడ అలో అయితే చేసి కొనసాగించాను. అలాగే నేను మీ హోమ్ స్క్రీన్ నుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, అంటే మన స్క్రీన్ మీదనే వస్తుంది అనమాట. సో కొనసాగించండి. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే సో మీరు క్యాన్సిల్ అనేది చేసేసుకోవచ్చు. సో 3 నెలల్లో మీరు ఏమి సాధించగలరో ఇక్కడ చూడండి. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి, ఒత్తిడి లేని మాట్లాడే వినే అభ్యాసాలు, మీ పదజాలాన్ని మెరుగుపరచుకోండి, సాధారణ పదాలు, ఆచరణాత్మక పద బంధాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. స్మార్ట్ రిమైండర్లు, సరదా సవాళ్ళు మరెన్నో ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొనసాగించండి. సో ఇక్కడ కొనసాగించిన తర్వాత ఇప్పుడు ప్రారంభించడానికి తగిన లెవెల్ను కనుగొండి. మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? మొదటి నుండి ప్రారంభించండి. ఇప్పటికే కొంత ఇంగ్లీష్ తెలుసా? ఎక్కడ నుండి ప్రారంభించాలో కొనసాగించండి అని ఇక్కడ ఉంది. సో మీకు ఇంగ్లీష్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే సో సెకండ్ ఆప్షన్ అని ఇది చాయిస్ చేసుకోండి. లేదు మీరు ఇప్పుడు మొత్తానికి కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఇక్కడ మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, మొదటి నుండి ప్రారంభించండి అంటే సో చాయిస్ చేసుకొని కొనసాగించండి. సో ఇక్కడ కొనసాగించిన తర్వాత ఇక్కడ వచ్చేసి సరే మీ మొదటి 2 నిమిషాలు పాఠం ఇదిగోండి అని ఇప్పుడు మనకి వాళ్ళు ఒక లెసన్ లాగా ఇస్తారు. సో ఇక్కడ కొనసాగించండి. కొనసాగించిన తర్వాత ఇక్కడ ఏముంది, కొత్త పదం, సరైన ఇమేజ్ను ఎంచుకోండి. ఇది కొత్త పదం, దీని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంది, నీళ్ళు, టీ, కారు, ఇల్లు. సో సరైన ఇమేజ్ను ఎంచుకోండు అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏమని ఉంది, హౌస్ అని ఉంది. సో మీకు హౌస్ అని ఉంటే సో ఇక్కడ ఇల్లు. సో ఇక్కడ వీళ్ళు మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ తెలుగులో ఉంది. సో అది మనం చూసి సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి. సో బాగా చేశారు, కొనసాగించండి. ఇల్లు అంటే స్మాల్, హౌస్ బిగ్ అని ఉంది. సో ఇందులో మనం ఏది సరైన అనువాదాన్ని ఎంచుకోండి అంటే హౌస్. సో ఇక్కడ చెక్ చేయండి. సో మనం ఇక్కడ చెక్ చేసిన తర్వాత అద్భుతం అని వచ్చింది. సో ఇక్కడ కొనసాగించండి. కొనసాగించిన తర్వాత ఇక్కడ సరైన ఇమేజ్ను ఎంచుకోండి. ఇక్కడ కార్ అని ఉంది, కారు తెలుగులో మనం కారు అంటాం. సో కాబట్టి ఇక్కడ కారు అని సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి. సో కొనసాగించండి. కొనసాగించిన తర్వాత ఇక్కడ మై కార్ అని ఉంది. సో మనం తెలుగులో ఏం చెప్తాయి, ఇక్కడ మై కార్ అంటే నా కారు కదా. సో ఫస్ట్ అయితే నా, తర్వాత కారు అని చెప్పి చెక్ చేయండి. ఇక్కడ సంభాషణ వచ్చింది, కొనసాగించండి. యూర్ కార్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏమి అంటే నా కార్, ఇక్కడ యూర్ కార్ అని ఉంది. సో నీ కారు అని ఇచ్చి చెక్ చేయండి. సో సంభాషణ వచ్చింది, కొనసాగించండి. సో ఇక్కడైతే మనం అన్ని ఆన్సర్స్ అయితే కరెక్ట్ ఇచ్చామని వచ్చింది. కొత్త పదం, ఈ వాక్యాన్ని అనువదించండి. మై కార్ ఈజ్ బిగ్ అంటే నా కార్ పెద్దది. నా కారు పెద్దది. చెక్ చేయండి. అద్భుతం అంట, కొనసాగించండి. మీరు విన్న దాన్ని ట్యాప్ చేయండి అంట. ఇక్కడ ఏమనుంది, మై హౌస్ ఈజ్ బిగ్ అని ఉంది. మై హౌస్ ఈజ్ బిగ్.
బాగుంది అర్థం, నా ఇల్లు పెద్దది అని. సో కొనసాగించండి. మై హౌస్, నా ఇల్లు. కొనసాగించండి. My car is small. మై కార్ ఈజ్ స్మాల్, నా కారు చిన్నది. చక్కగా చేశారు. చిన్న అంటే ఇక్కడ స్మాల్ కార్ బిగ్ అని ఉంది. సో చిన్న కాబట్టి స్మాల్. Small. చెక్ చేయండి. అభినందనలు. కొనసాగించండి. సో మనకి ఈ లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇలా చేయాలని. మ్యాచ్ అయ్యే జతలను ట్యాప్ చేయండి. ఇల్లు, ఇల్లుకి హౌస్. కారు అంటే కారు. స్మాల్ Small. చిన్న. బిగ్ Big. పెద్ద. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినాయి కదా, సో అవే మనకి మళ్ళీ ఇక్కడ రిపీట్గా వచ్చినాయి అనమాట, అంటే కలిపి వచ్చినాయి. Your car is big. యువర్ కార్ ఈజ్ బిగ్ అంటే నీ కారు పెద్దది. సబాష్. ఇక్కడున్న మ్యాచ్ అయ్యే జతలను ట్యాప్ చేయండి. పెద్ద బిగ్, Big. కారు కార్, చిన్న స్మాల్, Small. ఇల్లు హౌస్. House. Your house is small. మీరు విన్నదాన్ని ట్యాప్ చేయండి. యువర్ హౌస్, Your house is small. యువర్ హౌస్ ఈజ్ స్మాల్. సో ఇక్కడ యువర్ హౌస్ House ఈజ్ is స్మాల్. small. సో Your కొనసాగించండి. car is small. యువర్ కార్ ఈజ్ స్మాల్ అంటే నీ కారు చిన్నది. అంటే ఇక్కడ రాంగ్ అని వచ్చింది. మీరు మిస్ చేసిన అభ్యాసాలను సరిచేద్దాం. సో నేను ఇప్పుడు ఎందుకు రాంగ్ ఇచ్చానా అంటే మనం ఏదైనా మిస్ చేసినవి మనకి ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు. సో అది మళ్ళీ మనం రిపీట్గా అయితే మనం నేర్చుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ మనం కరెక్ట్ ఇచ్చినాం అనుకోండి, కరెక్ట్ అని అంటే మనకు తెలియంది కూడా, రాంగ్ ఉన్నది కూడా మనకు తెలియాలి కదా. సో మనం ఇప్పుడు ఒకటి రాంగ్ అయితే ఇచ్చినాం కదా, సో దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుందాం. ఒకవేళ మళ్ళీ కూడా రాంగ్ ఇచ్చినామంటే సో మళ్ళీ వాళ్ళే మనకి ఆన్సర్ అనేది ఇస్తారు. సో యువర్ కార్ ఈజ్ స్మాల్, నీ కారు చిన్నది. సో బాగా చేశారు అని వచ్చింది. మన పాఠం అనేది పూర్తయింది ఈరోజు. అంటే 5 నిమిషాలు 38 సెకండ్లు అయితే ఉన్నామన్నమాట ఈ లెసన్లో. 25 మనకి మార్క్స్ అన్నట్టుగా. అద్భుతం 93 అంటే ఒకటి రాంగ్ ఇచ్చినాం కదా, సో అలా అన్ని కరెక్ట్ ఇచ్చినాం అనుకోండి మనం 100 అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. సో ఎక్స్పీ పొందండి. బాగా చేశారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే అలవాటు చేసుకోండి. అంటే మీరు అలవాటు చేసుకోండి అని కొనసాగించండి. అంటే రోజు కూడా మీరు యాప్లో అయితే మీకు ఎంతవరకు మీకు టైం అనేది ఉంటే సో ఆ టైం అనేది మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ సోమవారం అనేది నేను తీసుకున్నాను. మనకి ఇలా ఇక్కడ అన్ని వీక్ అనేది మనకి రోజు మనం ఎప్పుడెప్పుడు ఉన్నామనేది యాప్లో అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. కానీ మీరు రేపు ప్రాక్టీస్ చేయకపోతే మీ స్ట్రీక్ రీసెట్ అవుతుంది, జాగ్రత్త. సో మీరు అలా కాకుండా మీరైతే చూసుకొని నేర్చుకోవాలనుకుంటే సో మీరైతే నేను పట్టు వదలకుండా ఉన్నానంటే అనుకుంటే ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి. శ్రీ గోల్తో నేర్చుకోవడానికి కట్టుబడి ఉందాం. 7 రోజులు బాగా చేశారు. అద్భుతం. సాధారణ అంటే ఆపలేనిది. మనం ఎంతవరకు యాప్లో యాక్టివ్గా ఉంటామనేది ఇక్కడ మనకి ప్రతిదీ ఇక్కడ మనకి అన్నీ అయితే వస్తాయన్నమాట మనకి. ఇంకొకటి ఏంటంటే ఇందులో అయితే సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ అని చాయిస్ చేసుకుని హిందీ, తమిళ్ అన్ని విదేశీ భాషలు అన్నీ నేర్చుకోవచ్చు ఇందులో, ఒక్కటని కాదు. సో మీరు ఆ ఆప్షన్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి మీరు 7 రోజులు 50 రోజులు అనుకోండి ఆపలేనిది. సో నా స్ట్రీక్ లక్ష్యానికి కట్టుబడి ఉంటాను. సో ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేయండి అనుకొని వస్తుంది. సో ఫస్ట్ అయితే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ వయసు, నేమ్, సో అలా మీరు అన్నీ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో నేను 30 అయితే ఇచ్చినాను, కొనసాగించాను. ఇంటి పేరు, మొదటి పేరు, సో ఈ 2 అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి.
సో మనమైతే నేమ్ అంతా ఇచ్చిన తర్వాత మనకి ఇలా షో అవుతుంది. సో మనం ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ లాంగ్వేజ్ మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అంటే, సో మీరు ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ హిందీ నుంచి ఇంగ్లీష్ అని ఉంది కదా, సో అలా మీరు ఇక్కడ ప్లస్ ఉంది కదా కోర్స్ అని, సో దాని మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. మనం అన్ని విదేశీ భాషలు అన్నీ నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ, ఇంగ్లీష్, చైనీస్, అరబిక్, ఇటాలియన్, సో మనం అన్నీ నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ తమిళ్, కన్నడ, సో మనకి మలయాళం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ అనేది నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ క్లిక్ చేసి నేర్చుకోవచ్చు. మీకు ఇక్కడ స్పానిష్ అనుకోండి, సో మీకు అలా కావాలనుకుంటే ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేసి సో చేంజ్ టు తెలుగు అంటే మనం స్పానిష్ నుంచి తెలుగులోకి నేర్చుకుంటున్నాం అన్నట్టుగా. సో ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. అలా మీరు లాంగ్వేజ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటిదంటే మనం లాంగ్వేజ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. సో ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది నేనైతే మీకు క్లియర్గా చెప్పాను కదా. సో ఆ విధంగా మీరైతే ఈ ఫ్లాగ్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో అంతే, చాలా సింపుల్ అండి. సో మీరు ఇక్కడ ఎన్ని రోజులు మీరు ఇందులో ఉన్నారు, సో మీరు ఇక్కడ ఎంత లెసన్, మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఏంది, రాంగ్ ఆన్సర్స్ ఏంది అనేది మీరు ప్రతిదీ ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ వీడియో అనేది నేను చేశాను డ్యూలింగో గురించి. సో నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ వీడియో కూడా చూడండి. సో చాలా సపోర్ట్ చేశారు నాకు డ్యూలింగో యాప్లో నుంచి, నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేసి అందరైతే మంచిగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియోకి కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి అండ్ లైక్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోనైతే షేర్ అయితే చేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.